విశ్వాసి యొక్క జీవితం ఎలాగూ ఉండాలి, విశ్వాసి ఎలాంటి జీవితాన్ని జీవించాలి అనేటువంటి విషయాలు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉన్నవి. కొన్ని ఆత్మ సంబంధమైనటువంటి విషయాలు మనం గమనిస్తూ ఉంటుంటే, మొదటిగా ఆయన చెప్తున్నటువంటి మాట, మీరు వేరు పారిన వారై ఉండాలి అంటారు. వేరు పారటం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఈ రోజున మనందరం కూడా మన పెరట్లో కానివ్వండి, గార్డెన్లో కానివ్వండి, కొన్ని మొక్కలు పెడతా ఉంటాం. ఆ మొక్కలు పెట్టినప్పుడు కొన్ని రోజుల తర్వాత వేరు పారుతూ ఉంటుంది, అంటే వేరు లోపలికి వెళ్తూ ఉంటుంది. ఎప్పుడైతే వేరు లోపలికి వెళ్తుందో ఆ చెట్టు చాలా దృఢముగా బలంగా ఎదుగుతూ ఉంటుంది. ఆత్మ సంబంధమైనటువంటి జీవితం కూడా క్రీస్తు రక్తము చేత కడగబడినటువంటి నీవు, క్రీస్తులో జీవిస్తున్నటువంటి నీవు దినదినము ప్రార్థన ద్వారా, కన్నీటి ద్వారా, ఉపవాసము ద్వారా దినదినము వేరు పారుతూ ఉన్నటువంటి బిడ్డగా నువ్వు ఉండాలి. అనగా క్రీస్తులో నీవు దినదినము ఎదిగేటువంటి బిడ్డలుగా ఉండాలని ఇక్కడ లేఖనాల్లో సెలవిస్తూ ఉన్నాడు.